సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. కేంద్ర నిధులు మంజూరు చేయించడం మీ బాధ్యత కాదా అంటూ లేఖ రాశారు సీఎం రేవంత్. ఫీజు రీయింబర్స్మెంట్ విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. అంతకుముందు తాను నిధులు రాకుండా అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. ఇక ఇవాళ కిషన్ రెడ్డికి 9 పేజీల లేఖ రాశారు సీఎం రేవంత్. మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్, మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రైల్ డ్రైపోర్ట్ నుంచి బందర్ పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకి సంబంధించి అనుమతుల సాధన కోసం ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల్ని కలిసినట్లు లేఖలో ప్రస్తావించారు సీఎం. ఎప్పుడు ఎవరిని కలిసి వినతి పత్రాలు అందించారో డేట్లతో సహా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులకి తమ తరపున వ్యయాన్ని భరిస్తామంటూ ముందుకు వచ్చామని, కేంద్రం తరపున నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత అంటూ ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఏ ఒక్కటి సాధించలేదన్న ఒత్తిడితో ప్రభుత్వంపై మండిపడ్డం హాస్యాస్పదం అంటూ లేఖలో విమర్శించారు. ఇటీవలే సీఎం రేవంత్ కి లేఖ రాసిన కిషన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు వంటి పలు అంశాలు ప్రస్తావించారు. ఇక నిన్న ఢిల్లీలో మాట్లాడిన కిషన్ రేవంత్ బెదిరింపు రాజకీయాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని అడ్డుకున్నట్లు సీఎం రేవంత్ నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి.